చూడండి, తను మా చెల్లెలు మందిర. ఇన్నేళ్లుగా నేను మీకు చేసిన సేవలన్నీ గుర్తుపెట్టుకుని నా చెల్లెలికి ఓటు వేయండి. ప్రియమైన ప్రజలారా, నా పేరు మంచాల మందిర. నేను ఫస్ట్ టైం ఈ పోటీలో కంటెస్ట్ చేస్తున్నాను. మీరందరూ నాకు సపోర్ట్ చేసి నన్ను గెలిపించండి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని నేను క్లియర్ చేస్తాను. మా అక్క చెప్పినట్టుగా మీ అందరికీ 1 year ఫ్రీ మసాజ్ సర్వీస్ చేస్తాం. మొబైల్ ఫుడ్ ట్రక్ లా మొబైల్ మసాజ్ ట్రక్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నా. ప్లీజ్ నాకు అందరూ ఓట్ వేయండి. మన స్లోగన్ ఏంటో తెలుసుగా? ఇంకా ప్లీజ్ నాకు అందరూ ఓట్ వేయండి. తెలుసు కదా. ఎక్స్క్యూజ్ మీ, సైడ్ ప్లీజ్. అమ్మా యాప్ నూనె రాసావా? ఇంత నుండకు దూసుకున్నాం. యారా మూడు అసలే మంచోడు కదరా. ఓ నా ప్రియమైన ప్రజలారా, మర్చిపోయావు కదా. రాత్రులేమో పేపర్ డైలాగ్ రాయమంటావు, పొద్దున్న లేస్తే చెప్పనికి రాదు. ఒరే నువ్వు నా ప్రజల ముందు పరువు తీక. మీకు నేను బానిసగా ఉండి మీకు జీవితాంతం సేవ చేసుకుందామని వచ్చాను. మీరు నన్ను గెలిపిస్తే ఏంటి ఆ కాదు, అసలు మీకు ఏం కావాలి అడగండి. ఏం కావాలి పిస్తాళ్ళు మీకు? రిజర్వేషన్ కావాలి, ఇస్తారా? పో, నీకు రిజర్వేషన్ ఇచ్చేస్తున్నాను పో. మేము ఆ పెద్ద తాలూకా ఇస్తారా? అవునా? అయితే నేను అందులో కలిపేస్తున్నాను పో. మేము అంతకంటే పెద్ద తాలూకా. పో, నీకు పెద్ద రిజర్వేషన్ ఇచ్చేస్తాను పో. మీ తాలూకానయ్యా మేమును. నువ్వు మన దాంట్లో అయితే మన దాంట్లో తోసేత వెళ్ళిపోదు గారు పో. అసలు నా రాజ్యంలో రిజర్వేషన్ లేకుంటే ఎవరు బతకూడదు. అందరూ రిజర్వేషన్ పథకాల మీదే బతకాలి. రే పెద్ద పెద్ద నాయకుల వల్లే కాలేరా రిజర్వేషన్. మన వాళ్ళు అవుతులావా? రే అదేమన్నా ట్రైన్ రిజర్వేషన్ అనుకున్నావు అందరు జేనికి? మాకు తెలిసి ఏ రిజర్వేషన్ ఎవరా నువ్వు ఇలా తయారైన గొబ్బునే ఉండే. అయ్యే వాళ్ళ గురించి పట్టించుకోకండి, వాళ్ళు అలాగే వాగుతుంటారు. అసలు ఇదే కాదు ప్రజలారా, మీకు చిన్న విషయం చెప్పనా? మన దక్షిణోళ్ళని ఉత్తరోళ్ళు చాలా చిన్న చూపుగా చూస్తున్నారు వాళ్ళప్ప. మీరు నన్ను గెలిపిస్తే అమర్నాథ్ యాత్రకు మీ అందరు ఫ్లైట్ లో పుచ్చుకుని తీసుకెళ్లి లటక్కని తీసుకొస్తానని ఫేమస్ చేస్తున్నాను. మహారాజే అసలు మీరు ఎక్కువ మాట్లాడితే మీ ముట్లు కూడా మిమ్మల్ని అడగనివ్వండి నేను. రే కుంపలు నువ్వు కడతావేంది? ప్రజలో టిష్యూ ఇద్దాంలే. అయితే ఓకే. అర్థమైంది మీకు? జై బద్రీనాథ్, జై అమర్నాథ్, జై జై ఇన్నేళ్లుగా మీరందరూ నా సపోర్ట్ చేశారు. దయచేసి నా మాటలు నమ్మి నా చెల్లెలికి నమస్కారం అమ్మా, అందరికీ నమస్కారం. మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటును లైట్ గుర్తుకేసి గెలిపించాలని మనకేం తక్కువ లేదు. ఇక్కడ చాలా పెద్ద ఖర్చునే ఉంది. ఖర్చు చేయడమే లేటు. చూసారు ఎలా ఉందో? ఏంటో మాట్లాడిందా? పగలైతే 5 వేస్తారు, రాత్రి అయితే చెరువు 5 వేస్తారు. చూడండి చూసారా? ఆడవాళ్ళు చీరలు పట్టుకొని లాగుతున్నారు. వాళ్ళు ఓట్లు వేస్తారా మీరు? వాళ్ళకి వేయకండి, వీళ్ళకి వేయకండి. మాకు వేయండి. ఈ బండి వచ్చి అసలు వేయకండి వీళ్ళకి. రగిలిపోతుంది, భారతదేశం పగిలిపోతుంది. మరి నీ ఎవ్వరే నీకే పార్టీరా? అందుకోరా